హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్‌లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ ఇబ్బంది పడుతున్నారా? వైట్ హెయిర్స్‌తో బాధపడుతున్నారా? వైట్ హెయిర్స్‌ని నేచురల్‌గా బ్లాక్‌గా మార్చాలనుకుంటున్నారా? అయితే నేను ప్రిపేర్ చేసిన ఈ హోమ్‌మేడ్ బ్లాక్ హెన్నా ఒక్కసారి ట్రై చేయండి. నేచురల్‌గా మీ వైట్ హెయిర్ బ్లాక్‌గా మార్చొచ్చు. అండ్ దాంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు లాంగ్ టర్మ్ గూడా యూజ్ చేయొచ్చండి. అన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి వైట్ హెయిర్స్ అన్ని తెల్ల వెంట్రుకలతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో టీనేజర్స్ 17, 16, 18 ఇలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ ఏజ్ నుంచే వాళ్ళు కలర్ వేయడం అలవాటు చేసుకుంటే గనక చాలా డ్యామేజ్ అవుతారండి. హెయిర్ ఎక్కువగా ఫాల్ అయిపోతుంది, బాల్డ్ ప్యాచెస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మన కళ్ళు గాని డ్యామేజ్ అయిపోతాయి. ఆ తర్వాత మన స్కిన్ గూడా డ్యామేజ్ అయిపోతుంది. సో 35, 40 కల్లా ఓల్డ్ ఏజ్ గూడా వచ్చేస్తుంది. సో ఈ కెమికల్ వచ్చే కలర్స్ అయితే చాలా డేంజర్ అండి. అప్పటికప్పుడు మనకి ఇన్‌స్టంట్ రిజల్ట్స్ చాలా ఇస్తాయి. మనకు చాలా హ్యాపీగా గూడా అనిపిస్తుంది. సో ఈ కలర్ మనకు బానే ఉందని. సో యూజ్ చేస్తూ వస్తుంటాం గదా! సో కొన్ని ఇయర్స్ తర్వాత ఇవి చాలా మనకు డ్యామేజ్ చేసేస్తాయి. సో ప్రతి ఒక్క డ్యామేజ్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇప్పటి నుంచే మనం నేచురల్‌గా ఏవైనా ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటే గనక చాలా మంచిది. ఇంగా చిన్న చిన్న ఊర్లలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే గుంటగలగరాకు అండి. ఇది నేచర్ ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్. సో చాలా చీప్ అండ్ బెస్ట్‌గా దొరుకుతుంది. అంతే ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఉంటాయి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దాంతో పాటు మనకు ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ గూడా ఉంటుంది. సో ఇవాళ నేనొక హోమ్‌మేడ్ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చానండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో చాలా న్యాచురల్ గూడా మనకు స్కిన్‌కి గూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరికి చాలా సూటబుల్ గూడా అవుతుంది. దీంతో వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. దాంతో పాటు మనకు హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కలిపాను కాబట్టి. నేను గూడా మీతో అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకే యూజ్ చేశానండి. మా హస్బెండ్‌కి, మా హస్బెండ్ వాళ్ళ పిన్నికి. సో ఇంకా మా వాళ్ళు గూడా అడుగుతూనే ఉన్నారు. సో ప్రిపేర్ చేస్తే నాకు కంపల్సరీగా ఇవ్వమని. సో ఇంకా వాళ్ళకి గూడా ఇవ్వాలి. మీకు గూడా ఈ ప్రొడక్ట్ కావాలి అంటే నా నుంచి తెప్పించుకోవచ్చు. లేదండి మేమే ప్రిపేర్ చేసుకుంటామంటే నేను ప్రాసెస్ చూపిస్తాను. సో మీరైనా ట్రై చేయొచ్చండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి మనకు ఈజీగా దొరుకుతాయి. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా. సో వీడియోలో ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలనేది చూపించేస్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో నేను తయారు చేసిన వైట్ హెయిర్స్‌కి బ్లాక్ మెహందీ పౌడర్ అండి. ఇందులో నేను మిక్స్ చేసిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి గుంటగలగరాకు పౌడర్, ఉసిరి పౌడర్, త్రిఫలా పౌడర్, మందారం పూలు, మందారం ఆకు పౌడర్ అండ్ ఇంకోటండి పలకాకు అంటాం గదా! ఆ పౌడర్ గూడా ఇందులో నేను మిక్స్ చేశాను. అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకొచ్చి ఆరబెట్టి చేసిన పౌడర్ అండి ఇది. రెడీ టు యూజ్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేయాలనే ప్రాసెస్ గూడా చూయిస్తానండి. ఒక ఐరన్ కడాయిలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి నీళ్ళైతే తీసుకోండి. ఇందులో మరొకసారి ఎండిన గుంటగలగరాకు, టీ ఆకు, గ్రీన్ టీ తీసుకున్నానండి. అండ్ కరివేపాకు తీసుకున్నాను. సో, ఇందులో ఏదైనా ఇంగ్రీడియెంట్ మీకు దొరకలేదు అన్నట్లయితే మీరు స్కిప్ చేయొచ్చండి. లేదండి మాకు టైం ఉండదు, ఇంత పెద్ద ప్రాసెస్ మేము చేయలేము అంటే ఈ ప్రాసెస్‌ని గూడా మీరు స్కిప్ చేయొచ్చు. నా దగ్గర పౌడర్ తీసుకొని నిమిషాల్లో మీరు ఇలాంటి ఐరన్ కడాయిలో ఒక గ్లాస్ నీళ్లు కాస్త వేడి చేసి నేను ఇచ్చిన పౌడర్ ఇందులో మిక్స్ చేసి డైరెక్ట్‌గా మీరు అప్లై చేయొచ్చు. ఒక 2 అవర్స్ అలానే ఈ కడాయిలో ఉంచేయాలండి. ఎందుకంటే అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసాం కాబట్టి యాక్టివేట్ అవ్వడానికి మనం కాస్త టైం ఇవ్వాలి. సో, ఈ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే ఇలా మనం టోనర్ చేసి ఇందులో మనం మిక్స్ చేసి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో కరివేపాకు ఉంది కాబట్టి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్‌ను ప్రమోట్ చేస్తుంది. మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. సో, ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఇలా మనం టోనర్ చేసి పెట్టినట్లయితే హెయిర్ గ్రోత్ గూడా ఒకసారి మనం ఏదైనా తలకి అప్లై చేస్తే అందరికీ ఆశ ఉంటుంది గదా! హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అయితే బావుంటుందని. సో, ఈ ప్యాక్ వల్ల మీకు ఆ ప్రాబ్లమ్ గూడా తగ్గుతుంది. దాంతో పాటు మీరొక హెయిర్ కలర్ గూడా యూజ్ చేయొచ్చండి. సో, ఈ టోనర్ మిగిలినట్లయితే మీరు దీన్ని స్టోర్ చేసి టోనర్ లాగా యూజ్ చేయొచ్చు. లేదంటే ఇందులో మీరు షాంపూ డైల్యూట్ చేసైనా హెయిర్ వాష్ చేయొచ్చు. సో, నేను ప్రిపేర్ చేసిన హెన్నా పౌడర్ మనకెంతైతే అవసరం ఉందో అంత ఇలా ఐరన్ కడాయిలో వేసి బాగా మిక్స్ చేసి ఒక 2-3 అవర్స్ అలానే ఉంచాలండి. లేదు ఎర్లీ మార్నింగ్ లేస్తానే మనకంత టైం ఉండదు ప్రిపేర్ చేయడానికంటే, మీరు నైట్ అయినా మిక్స్ చేసి పెట్టొచ్చు. లేదంటే ఒక 1 అవర్ అయినా, కనీసం 1 అవర్ అన్నా టైం ఇవ్వాలండి. అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ కాబట్టి యాక్టివేట్ అవ్వడానికి మనం కాస్త టైం ఇవ్వాలి.
అండ్ ఇంకో మాట అండి. ఈ పౌడర్‌లో నేను మునగాకు గూడా కలిపాను. మునగాకు గూడా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. సో, ఇది మన స్కాల్ప్‌కి, హెయిర్‌కి ఓవరాల్ మన హెయిర్ ప్రాబ్లమ్స్‌కి చాలా మంచిది. సో, 2 అవర్స్ తర్వాత నేను మా హస్బెండ్‌కి అప్లై చేస్తున్నానండి. తనకు ఇంతకుముందు నేను రెడ్ హెన్నా అప్లై చేశాను. అది గూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిండిదే. సో, ఇప్పుడొచ్చేసి ఉన్న కొద్దిగా వైట్ హెయిర్స్, బ్లాక్ హెయిర్ ప్లస్ బ్రౌన్ హెయిర్. సో, ఇప్పుడు ఈ హెయిర్స్ అన్నీ ఒకే కలర్ వచ్చేస్తాయండి. బ్లాక్ కలర్. సో, నేను మీకు చూయించాను. వీడియో మీరు నిదానంగా చూసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్స్ ఉన్నాయా లేదా అని మీరే చూడొచ్చు. నేనైతే చేతులకి ఎలాంటి గ్లౌస్ వేసుకోలేదండి. ఎందుకంటే అన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి కాస్త మనకు చేయికి కలర్ వస్తుంది. కానీ అది మనం సామాన్లో, బట్టలో ఉతికేస్తే ఎళ్ళిపోతుంది. అంత మనకు ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మార్కెట్‌లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్‌కైతే వాళ్ళు ఖచ్చితంగా మన గ్లౌస్ వేర్ చేయాలని వాళ్ళే ఇస్తారండి. ఎందుకంటే మనకు దొరకదని మనం అలానే అప్లై ఎక్కడ చేసుకుంటాము అని ముందు జాగ్రత్తగా వాళ్ళే మనకు గ్లౌస్ ఇస్తారు. కానీ నా ప్రొడక్ట్‌తో మీకు అటువంటి అవసరం అస్సలు పడదండి. మీ చేతులతోనే మీరు పెట్టొచ్చు. లేదండి మాకు ఆ కాస్త కూస్త కలర్ గూడా మా చేయికి అస్సలొద్దు. కొద్దిమందికి చాలా వరకు వైట్ నెయిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చేయికి ఏం తగలగూడదు అన్నట్లయితే మీరు వేసుకోవచ్చు. లేదు దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే మీరు అస్సలేమి వేర్ చేయాల్సిన అవసరం లేదు. సో, హెయిర్ మొత్తం అప్లై చేయాలండి. చూడొచ్చు ఇక్కడ సైడ్స్‌లో మా హస్బెండ్‌కి వైట్ అండ్ బ్రౌన్ హెయిర్ ఉంది. ఇది గూడా నేచురల్ బ్లాక్ కలర్‌లో వచ్చేస్తుంది. మొత్తం హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత జెంట్స్ పెట్టినట్లయితే ఇలా దువ్వెన చేయండి. ఎందుకంటే ప్రాపర్‌గా కలర్ మొత్తం బాగా అప్లై అవుతుంది. ఎక్కడన్నా మిస్ అయినా సరే హెయిర్‌కి పట్టేస్తుంది. లేడీస్ అస్సలు చేయకండి. లేడీస్‌కి దువ్వెన దువ్వే ఆప్షన్ అయితే అస్సలు లేదండి. మన హెయిర్ లెంత్ కాబట్టి విరిగిపోతుంది. ఎంతసేపైనా మనం నీట్‌గా అప్లై చేసుకోవాలి. లేదంటే ఎవరికో ఒకరికిచ్చి మనం అప్లై చేయించుకోవాలి. సో, ఈ ప్రొడక్ట్ అయితే మీరు డ్రై హెయిర్స్‌లోనే అప్లై చేయాలండి. ఒకవేళ మీ హెయిర్‌లో ఆయిల్ కనుక ఉన్నట్లయితే కలర్ అంత పర్ఫెక్ట్‌గా పట్టుకోదు. సో, డ్రై హెయిర్ అండి. అస్సలు ఆయిల్ లేకుండా పెట్టినట్లయితే ఈ హెయిర్ ప్యాక్ మీకు ఫస్ట్ టైమ్‌లోనే మంచి రిజల్ట్ ఇస్తుంది. సో, ఎవరైనా పెట్టొచ్చు. లేడీస్, జెంట్స్ ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఒక 1 అవర్ అలానే వదిలేసి ఆ తర్వాత షాంపూతో అయినా హెయిర్ వాష్ చేయొచ్చు. లేదంటే అలాగే నార్మల్ అయినా మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే చూడొచ్చండి. వైట్ హెయిర్, బ్రౌన్ హెయిర్ 2 ఉండింది మా హస్బెండ్‌కి. సో, నేచురల్‌గా బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది. చాలా నేచురల్ అనిపిస్తుంది. అసలు మేము కలర్ వేసాము అని గూడా ఎదుటి వారికి తెలీదు. సో, మన స్కిన్‌కి హెయిర్‌కి గూడా చాలా మంచిది. చాలా సేఫ్ గూడా. సో, తప్పకుండా ట్రై చేయాలి అంటే స్క్రీన్ పై నంబర్ ఇచ్చాను. మీరు గూడా తెప్పించుకోండి. చాలా సేఫ్‌గా, చాలా నేచురల్‌గా మన హెయిర్ కలర్ చేసుకోవాలంటే ఇలాంటి ఇంగ్రీడియెంట్స్, ఇలాంటి ప్రొడక్ట్స్ మనకు చాలా మంచివండి. సో, స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ, కళ్ళకి గానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈజీగా కలరింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ ప్రొడక్ట్ పిల్లలకైనా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో బీట్రూట్, మందారం పొడి, గుంట గలగరాకు పొడి ఇవన్నీ మిక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మన హెయిర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా వరకు తగ్గిస్తాయి. సో, ఈ ప్రొడక్ట్‌ని మీరు మంత్లీ వైస్ లేదా 15 రోజులకు ఒక్కసారైనా యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మన తాజ్ న్యాచురల్ కేర్‌లో మీ అందరి కోసం ఇంకా న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఏమేమి ఉన్నాయనేది మీకు కూడా తెలిసిపోతుంది. హెయిర్ గ్రోత్ హీనా పౌడర్ ఉందండి. హెయిర్ ఆయిల్ ఉంది. షాంపూ ఉంది. షాంపూ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయండి. డ్రై ఫామ్‌లో కూడా ఉంది. లిక్విడ్ ఫామ్‌లో కూడా నేను త్వరలో తీసుకొస్తాను. నెక్స్ట్ వీక్ వరకు లిక్విడ్ షాంపూ కూడా రెడీ అయిపోతుందండి. సో, వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.